మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రియులారా, ఒకసారి ఈ వీడియో ప్లే చేయబోయే వీడియో ఒకసారి చూడండి సంఘమా. మరి ఇది చాలా మేలుకొలుపు కలిగించేటటువంటి వీడియో. ఈ వీడియోను ఒకసారి మీరు చూస్తారని నేను నమ్ముతూ ఉన్నాను. అందరికీ వందనాలు. యూదుల దేవాలయం అపవిత్రపరచబడి నాశనం చేయబడే సమయానికి క్రైస్తవులు ఎదురు చూసే ర్యాప్చర్ సడన్ గా జరుగుతుంది అంటున్నారు. చాలా మంది బైబిల్ పండితులు బలంగా నమ్మే విషయం, సిద్ధపడిన వాళ్ళు మహాశ్రమల కాలం ముందే కొనిపోబడతారు. దేవుడు ఈ ప్రపంచాన్ని సిద్ధం చేస్తున్నాడు. మనందరికీ ఒక ట్రైలర్ లాగా రాబోతున్న ప్రవచన నెరవేర్పులను చూపిస్తున్నాడు. మరి ఇవి ప్రవచనాలు కాదా అంటే ప్రవచన నెరవేర్పుకి ఆరంభాలు అనుకోవచ్చు. ఎక్కడెక్కడ ఏం సిద్ధం అవ్వాలో దేవుడు అన్నీ సిద్ధం చేస్తున్నాడు. ఈ ప్రపంచ పరిస్థితులు ఎలాంటివంటే, ఒక రాకెట్ ఆకాశంలోకి దూసుకు వెళ్లే ముందు ఏం జరుగుతుంది, అదే ఇప్పుడు కూడా జరుగుతుంది. అన్నీ సిద్ధమైన తర్వాత చివరిగా ఒక పని మొదలవుతుంది. అదే కౌంట్ డౌన్. 10, 9, 8, 7 అలా 0 వరకు ఉంటుంది. ఇప్పుడు మనం ఆ కౌంట్ డౌన్ మొదలయ్యే సమయంలో ఉన్నాం. అన్నీ సిద్ధంగా ఉన్నాయి. శాంతి భద్రత అనే నినాదం 10, ఇజ్రాయెల్ చుట్టూ జరుగుతున్న ఒప్పందాలు 9, ఒకే ప్రపంచ వ్యవస్థ వైపు అడుగులు 8, నకిలీ శాంతిని అందించే నాయకుడి కోసం ఎదురుచూపు 7, ఆర్థిక వ్యవస్థలో మార్పులు 6. ఇలా అన్నీ సిద్ధం చేయబడుతూ మనల్ని కౌంట్ డౌన్ దగ్గరకు తీసుకువెళ్తున్నాయి. కౌంట్ డౌన్ 0కి రాగానే రాకెట్ ఎందుకు పైకి వెళ్తుందో తెలుసా? ఎందుకంటే దాన్ని ఆపి ఉంచిన చివరి బంధకాలన్నీ ఆ క్షణంలో తెగిపోతాయి. తెలుసా? ఎందుకంటే దాన్ని ఆపి ఉంచిన చివరి బంధకాలన్నీ ఆ క్షణంలో తెగిపోతాయి. దాన్ని పట్టి ఉంచిన క్లాంప్స్ అన్నీ ఒకేసారి విడుదల చేయబడతాయి. అలాగే తెస్సలోనికీలకు రాసిన 2వ పత్రికలో మనం చూస్తాం, ప్రస్తుతం క్రీస్తు విరోధి బయటపడకుండా ఒక శక్తి ఆటంకపరుస్తోందని. ఆ ఆటంకపరిచే శక్తి పరిశుద్ధాత్ముడే. ఆయన తన సంఘం ద్వారా ఈ లోకంలో పనిచేస్తున్నాడు. ఆ ప్రవచనాత్మక కౌంట్ డౌన్ 0కి చేరినప్పుడు, అంటే దేవుడు నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు, సంఘం అనే ఆ చివరి క్లాంప్ ఈ భూమి నుండి తీసివేయబడుతుంది. ఆ క్షణంలో మన ప్రభు అయిన యేసు తన వధువు సంఘాన్ని మేఘాల మీద తీసుకువెళ్తాడు. అలా తీసుకువెళ్లినప్పుడు ఏ పరిస్థితులు అయితే రాబోతున్నాయో అవి ఎలా ఉంటాయో మనం ఇన్ని సంవత్సరాలుగా శాంపిల్ గా చూస్తున్నాం. ఇప్పుడు మనం రాకెట్ సిద్ధమైన సమయంలో ఉన్నాం. కౌంట్ డౌన్ మొదలైంది. 0 దగ్గరకు ఏ క్షణమైనా వెళ్లొచ్చు. జరుగుతున్న సంఘటనలు, ప్రవచనాత్మక గడియారం చాలా వేగంగా ముందుకు కదులుతోందని చూస్తాం. వచ్చినవాడు క్రీస్తు విరోధి అనే సంగతే గమనించలేదు. ఎందుకంటే వాడు వచ్చేది క్రీస్తు పేరిటే. కాబట్టి లోకం మోసపోతుంది. ఇవన్నీ జరగడానికి కౌంట్ డౌన్ మొదలైంది. రాబోతున్న కొన్ని నెలల్లో లేదా సంవత్సరాలలో ఏమైనా జరగదు. మరి ఎక్కువ సమయం లేదు అనే విషయం మీకే అర్థమవుతుంది. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.